విష్ణు సహస్రనామము 70వ శ్లోకము. కామదేవ కామపాల కామికాంత కృతాగమ అనిరుద్ధేషపు విష్ణు వీరోనంతో ధనంజయ. ఓం కామదేవాయ నమ. పరమాత్మ ప్రేమస్వరూపుడని అర్థము. శ్రద్ధాసక్తులు కల భక్తులు ప్రేమస్వరూపుడైన నారాయణునిచే ఆకర్షితులగుతురు. చతుర్విధ పురుషార్థములు ధర్మార్థ కామమోక్షములు పొందుటకు సాధన సలుపు భక్తులచే ఆకర్షింపబడు నారాయణుడు కామదేవునిగా వర్ణించబడుచున్నాడు. కామ్యతే ఇతి కామః సదేవ కామదేవ అని శృతివాక్యము. మరియు ప్రేమస్వరూపునిగా అవతరించిన ప్రద్యుమ్నుడే నారాయణుడు. కామదేవునికి నమస్కారం. ఓం కామపాలాయ నమః. భక్తుల సరసమైన కోరికలు తీర్చి పాలించువాడిని అర్థము. శ్రద్ధామనస్కులైన భక్తులు నారాయణునికి శరణాగతులైనచో వారి అభీష్టములను నారాయణుడు తీర్చి సంతృప్తిపరచును. ఇదే భావం మరి ఒక విధముగా అన్వయించబడి చెప్పబడుచున్నది. హలాయుధునిగా బలరామావతారమందు తనకిష్టులైన భక్తులను రక్షించుట చేత కామపాలనుడన్న నామం కలిగినట్లు చెప్పుదురు. కామపాలకుడైన విష్ణువుకు నమస్కారము. ఓం కామినే నమః. అన్ని కోరికలు తీరబడిన వాడనే అర్థము. అసంతృప్త భావమే కోరిక ఏర్పడుచున్నది. ఇది అవిద్య వలన కలుగుచున్నది. సత్యమును గ్రహింపకుండుట చేత అనేక భ్రమలందు చిక్కుపడుట జరుగుచున్నది. పరమాత్మ సత్యము. పరమాత్మ యందు భ్రమలు కాని తీరదగు కోరికలు గాని ఉండుట అసంభవము. కావున కామి అని పరమాత్మ తెలియబడుచున్నాడు. కొందరు వ్యాఖ్యాతలు సృష్టించు సంకల్పము గలవాడబడచే చేత విష్ణువు కామి అను నామం కలిగినట్లు చెప్పుదురు. సహా అకామ్యత అని ఉపనిషత్తులు ఘోషించుచున్నవి. పరమాత్మ సంకల్పము చేత ఈ సృష్టి అందలి అనుభవములు కలుగుచున్నవని భావము. కామేగు విష్ణువుకు నమస్కారం. ఓం కాంతాయ నమః. దివ్య మోహన రూపం కలవాడని అర్థము. అన్ని అవతారముల యందు సుందరునిగా ముగ్ధమోహన రూపునిగా మహావిష్ణువు వర్ణించబడినాడు. కా శబ్దమునకు సృష్టికర్తయకు బ్రహ్మ అని అర్థము కలదు. కా అంత అనగా ప్రళయకాలమందు సృష్టికర్తయకు బ్రహ్మను కూడా లయము చేయువాడనే భావము. కాంతాయునకు నమస్కారం. ఓం కృతాగమాయ నమః. ఆగమశాస్త్రములు కృతికర్త అనే భావము. శృతులకు స్మృతులకు ఆగములకు పేరు. యోగోజ్ఞానం తదా సాంఖ్యం విద్యాశిల్మాది కర్మచ వేదశాస్త్రాన్ని విజ్ఞానమేతత్సర్వం జనార్దనం అని గీత వివరించుచున్నది. యోగజ్ఞానము, సాంఖ్య వేదాంతము, శాస్త్రము, శిల్పాది కళలు, వేదములు, ఆధ్యాత్మిక శాస్త్రములు మున్నవన్నీ జనార్దనుడు అగు విష్ణువు నుండి సంప్రాప్తించుచున్నామని తెలియచున్నది. మరియు కృతయుగమునకు ఆరంభకర్త ఇవటచే కృతాగముడని చెప్పబడుచున్నాడు. కృతాగముడైన విష్ణువుకు నమస్కారము. ఓం అనిరుద్ధేశ వపుషే నమః. వర్ణింపజాలని రూపము కలవాడు పరమాత్మ. పరమాత్మ స్వభావము అనిర్వచనీయమైనది. పంచభూతములకు అతీతుడు. త్రిగుణములకు ఉపాధి. శుద్ధ చైతన్య స్వరూపుడునకు పరమాత్మను వర్ణించుటకు కానీ నిర్వచించుటకు కానీ సాధ్యము కాదు. అందుచే అనిరుద్ధేశోపని తెలియబడుచున్నాడు. అనిరుద్ధేశోపనకు విష్ణువుకు నమస్కారం. ఓం విష్ణవే నమః. విశ్వవ్యాపి ఒకటచే విష్ణువును నామము కలిగినది. గీత విశ్వరూప సందర్శన యోగమందు శ్రీకృష్ణుడు అర్జునులకు చూపిన విశ్వరూపము పరమాత్మ యొక్క విశ్వవ్యాపక గుణమును తెలియబడుచున్నది. ద్యావా పృథి యోరి దమంతరం హి వ్యాప్తం త్వైకేన దిశశ్చ సర్వాహ. ఈ భూమి అంతయు నీచే నింపబడినది. బాహ్యాంతరాకాశములు కూడా నీచేత ఆక్రమింపబడి ఉన్నవి. అన్ని దిక్కులందు నీవే కలవని అర్జునుడు విష్ణువు యొక్క విశ్వవ్యాపకత్వము చూచి ఎరంగును తెలియజేసినాడు. విశ్వాపి అయిన విష్ణువుకు నమస్కారం. ఓం వీరాయ నమః. వి శబ్దమునకు సృష్టి, తేజస్సు, అస్థి, చలనము అని 4 అర్థములు కలవు. ఈ శక్తులన్నీ కలవాడొకటచే మహావిష్ణువుకు వీరుడు నామం కలిగినది. అతి ధైర్య సాహసములు కలవాడని వీరుడందరూ. వీరుడైన విష్ణువుకు నమస్కారం. ఓం అనంతాయ నమః. అంతము లేనివాడు అనంతుడు. దేశకాలములకు అతీతుడు అగుట చేత అనంతుడు. ఆద్యంతములు లేనిది సత్యము. మార్పు చెందినటువంటిది అంతము కలదు. పరమాత్మ అప్రమేయుడు, అపరిమితుడు, స్థిరుడు, శాశ్వతుడు కాబట్టి అనంతుడిని పిలువబడుచున్నాడు. అనంతుడైన విష్ణువుకు నమస్కారం. ఓం ధనంజయాయ నమః. దిగ్విజయములు చేసి విశేషమైన ధనమును సంపాదించి తన దేశమును సంపన్నముగా గావించిన కీర్తి అర్జునులకు దక్కినది. అర్జునులకు ధనంజయుడని నామం కలదు. పాండవులలో నేను ధనంజయుడనని శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. గీత విభూతి యోగమందు పాండవానాం ధనంజయ అని కలదు. అనగా శ్రీకృష్ణును అనుగ్రహము చేత అర్జునుడు ధనంజయుడైనట్లు భావించదగును. ఈ కారణముగా విష్ణువు ధనంజయునిగా తలంచబడుచున్నాడు. ధనంజయునకు నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవ.